దేవుడి దగ్గర పెట్టిన పూలు, అగరబత్తులు, ఆకులు ఇవన్నీ మీరేం చేస్తారండి? నేనైతే ఈ విధంగా చేస్తాను. దేవుడి దగ్గర పెట్టిన ఆకులు, పూలు మనమైతే చెత్తలో అసలు వేయకూడదు. నేను 15 రోజులకి, నెల రోజులకి ఇట్లా చేసుకుంటాను. ఇవైతే నెల రోజులు నేను దేవుడి దగ్గర పెట్టిన పూలు, ఆకులు, అలాగే చిన్న చిన్న అగరబత్తి పుల్లలు ఉంటాయి కదా అవి, అలాగే మనం ఒత్తులు వెలిగిస్తాం కదా ఆ ఒత్తులు, ఇవన్నీ ఎండలో పెట్టుకుంటే ఇట్లా డ్రై అయిపోయినాయి. వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని, పచ్చకర్పూరం వేసుకొని ఒకసారి మిక్సీకి వేసుకొని మొత్తం ఈ పొడిని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇందులో కొంచెం కర్పూరం, మంచి స్మెల్ కోసం అయితే జవాది పౌడర్ ఇవి వేస్తున్నాను. మీరు ఇంకా కావాలనుకుంటే గుగ్గిలం, సాంబ్రాణి ఇట్లాంటివన్నీ పూజ స్టోర్స్ లో దొరుకుతాయి కదా అవి కూడా తెచ్చుకొని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఆవు నెయ్యి మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి అవైలబుల్ గా లేకపోతే మనం దీపారాజన చేసుకోవడానికి నువ్వుల నూనె అయితే ఉపయోగిస్తాం కదా అదైతే వేసుకొని బాగా కలిపేసుకొని ముద్దలాగా వీటిని డూమ్ స్టిక్స్ లాగా అయితే చేసేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకున్న తర్వాత 2 days వీటిని ఎండలో పెట్టుకున్నాం అనుకోండి బాగా డ్రై అవుతాయి. మీకు డూమ్ స్టిక్స్ లాగా వద్దు అనుకుంటే మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా ఆ పొడినంతా ఒక ప్రమిదలో వేసుకొని అందులో కర్పూరం వేసుకొని వెలిగించుకొని ఇంట్లో అయితే పెట్టుకున్నాం అనుకోండి నెగిటివ్ ఎనర్జీస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా పోతాయి. పిల్లలు మన మాట వినకపోవటం ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయి. మీరేం చేస్తారు కింద కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి.